కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జింక్ ప్రాజెక్ట్ అన్నమాట. దీన్ని కేవలము కమిషన్ల కోసము టిఆర్ఎస్ పార్టీ వారు ఈ ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. నిజంగానే మొన్న కూడా నేను ఇదే అంశం చెప్పినాను. 1100 కోట్ల రూపాయలు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో వచ్చినాయో దీనిలో చాలా మటుకు నిధులు మన కాళేశ్వరం నిధులే ఉన్నాయి, తెలంగాణ ప్రజల నిధులే. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీకి ఆదాయం ఏం లేదు, ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఉద్యమంలో అందరూ ప్రజలు పెద్దవాళ్ళు అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తే అప్పుడు ఉద్యమం నడిచింది. టిఆర్ఎస్ పార్టీ దగ్గర ఎక్కడ ఉండే పైసలు? కానీ ఈ రోజు వాళ్ళ దగ్గర 1100 కోట్ల రూపాయలు అకౌంట్ లో ఎట్లా వచ్చింది? దాని సమాధానం ఇవ్వాలి కేటీఆర్. తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని. నీట్ ఎగ్జామ్ లో కూడా వారి హయాంలో ఎవరైనా సంస్థ ఏదైతే ఉందో కేటీఆర్ సంస్థలో ఆయన భాగస్వామ్యం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. ఇంకా అప్పుడు 17 మంది చనిపోయినప్పుడు ఎక్కడున్నాడు కేటీఆర్? అసలు సరైన సమయంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు సరిగా పనిచేయక అహంకారం ఆ రోజులలో చూపించినందుకు ప్రజలు వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పించారు. వారు ఈ 5 సంవత్సరాలు గ్యారెంటీ కార్డు అమలు చేయలేదు అని చెప్పి తప్పుడు సమాచారం చేస్తున్నారు. యాక్చువల్లీ గ్యారెంటీ కార్డులో ఒక్కొక్క అంశం తీసుకుంటే 200 యూనిట్లు 100% సక్సెస్ఫుల్ ఉంది. మహిళల ఫ్రీ బస్సు 100%, 12,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వము మహిళలు ఫ్రీగా తిరుగుతున్నారంటే మహిళలు 12,000 కోట్ల రూపాయలు వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టేది ఏదైతే అవసరం ఉండనో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే 6 అంశాలు గ్యారెంటీలు ఉందో ఇందిరమ్మ ఇల్లుడు 1 లక్ష ఇందిరమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవన్నిటికీ కూడా వారి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 1 లక్ష ఇల్లు కట్టిస్తున్నారు. సో ఇలాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా పూర్తిగా చేస్తారు. కేవలం గ్యాస్ ఏదైతే 500 రూపాయలు మాట ఇచ్చినారో దాని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో చాలాసార్లు చర్చించినారు. అరే మీరు 500 రూపాయలు ఇవ్వండి, గ్యాప్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్తే కేంద్రం కూడా దాంట్లో సహకరించలేదు. అందువలన టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. కానీ అన్ని గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. రాజ్య ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు. ఇంతకుముందు కోవిడ్ టైంలో రాష్ట్ర ప్రభుత్వము ఏ స్కీమ్ లేకుండా ప్రజలందరూ కూడా పుస్తకాలు అన్ని కూడా అమ్ముకొని అవసరపడిన విషయం ప్రజలకు అందరికీ తెలుసు. తర్వాత సన్న బియ్యం అది గ్యారెంటీ కార్డులో లేదు, కానీ సన్న బియ్యం కూడా ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున ఇవ్వడము. ఇప్పుడు మార్కెట్లో 50 రూపాయల కిలో ఉంది. అది మనము రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడము. తర్వాత రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వడము, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము. ఈ వచ్చే నెల కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ప్రజలకు ఏదైతే మేలు చేయాలో సుమారు ఒక్కొక్క వ్యక్తికి 4,000 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వము ఏదో ఒక కోణంలో ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్కొక్క వ్యక్తికి 4,000 రూపాయలు నెలకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒక స్కీమ్ కింద వారికి అమలు చేయడం జరుగుతుంది. సో వీరు ఏదైతే చెప్తున్నారో ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు కూడా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో అది పూర్తిగా చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. అంతేగాక మీకు అందరు తెలిసిన విషయమే, టిఆర్ఎస్ హయాంలో ఇక్కడ వేలంలో మేము పాల్గొన్నామని చెప్పి అప్పుడు ధర్నాలు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అందు గురించి కొత్త గనులు రాలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రికి నచ్చజెప్పి మనం వేలంలో పాల్గొంటే బాగుంటుంది అని చెప్పి మనకు ఇప్పుడు ఆర్కే ఓపెన్ కాస్ట్ మైన్స్ ఏదైతే కొత్త గని మనకు అలాట్ చేసిందో ఈ అలాట్మెంట్ కావడం జరిగింది. మన కిషన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు కూడా మీరు తాడ్చెల్ల మైన్స్ ఎంపీ గారు కోరడం జరిగింది, మీరు తాడ్చెల్ల మైన్స్ ఫేజ్ 2 ఇవ్వాలని
చెప్పి ఏదైతే ఎంపీ గారు కోరినారో అది శాంక్షన్ చేస్తారు. అప్పుడు కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వము వేలంలో పాల్గొనలేదని చెప్పి మేము కొత్త గన్లు తెలంగాణకి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలంలో పాల్గొంటున్నారని చెప్పి మేము 2 కొత్త గనులు ఇవ్వడం జరిగింది. ఒకటి తాడ్చర్ల, ఇంకోటి మనుగూరులో కూడా. అంటే ఏదైతే ఈ ప్రాంతంలో కొత్త గనులు తెచ్చే అవసరం ఉంది, సింగరేణి సంస్థకు కాపాడే అవసరం ఉంది. అప్పుడు ఆ సమయంలో టిఆర్ఎస్ వాళ్ళు తప్పుడు నిర్ణయాల వలన కొత్త గనులు రాలేదు. అప్పుడు ఆ రోజులలో ఒరిస్సాలో కొత్త గనులు సింగరేణి తీసుకుంది. అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎవరికి వచ్చినాయి? ఒరిస్సా వాళ్ళకు వచ్చింది, తెలంగాణ వాళ్ళకు రాలేదు. ప్రత్యేకంగా మన ఈ చెన్నూరు నియోజకవర్గంలో వచ్చే కొత్త గనులలో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మొన్న నేను ఎంపీ గారు యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ గారితో కూడా కలిసినాం. తొందరగా మాకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వండి, ఈ ప్రాజెక్ట్ తొందరగా పెడితే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మన భూపేందర్ యాదవ్ గారితో కూడా మాట్లాడి ఈ కొత్త గనులు రావాలని చెప్పి కోవడం జరిగింది. ఫస్ట్ కాళేశ్వరంది ఏం చేస్తున్నారో అది చెప్పానండి. కాళేశ్వరం అయితే వాళ్ళ కట్టింది ఎవరు? కాళేశ్వరం కేసీఆర్ కట్టిండు. కేసీఆర్ టైం బ్యారేజెస్ కూలింది ఏ టైము? కేసీఆర్ టైంలో. అన్ని కూడా కేసీఆర్ టైంలోనే అయినాయి. ఇప్పుడు ఈ రోజు నేషనల్ ఏదైతే డిజాస్టర్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారో, ఈ బ్యారేజ్ సేఫ్టీ లేవని చెప్పి ఇచ్చినారో, దానికి ఎవరు బాధ్యత వహించాలి? కేసీఆర్ బాధ్యత వహించాలి. అసలు ఈ 1,00,000 కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీకి డెబిట్ చేయాలి. ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయింది. ఇన్ని 4 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయల మీద ఎంత ఇంట్రెస్ట్ కట్టిండ్రు వాళ్ళు? 12% ఇంట్రెస్ట్. అదే 12% అంటే 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి. 4 సంవత్సరాలు 40,000 కోట్ల రూపాయలు. ఎవరు కట్టాలి అది? కేవలము టిఆర్ఎస్ తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక పరిస్థితి ఇట్లా. అది ఇంతకు ముందు కూడా చెప్పుకున్నారు వాళ్ళు. సూర్యాపేట కూడా కాళేశ్వరం నీళ్లు పోతున్నాయి. కాళేశ్వరం నీళ్ళే రాలేదు. కేవలము మీరు చూసుకుంటే ఇప్పటి వరకు 160 టీఎంసీ నీళ్ళే వీళ్ళు పంపు చేసిండ్రు టిఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు కూడా ఏమైంది? పైనుంచి నీళ్లు రావడం వలన, గ్రావిటీ వలన గేట్లు ఓపెన్ చేసిండ్రు, ఆ నీళ్లు కూడా వృధా కావడం జరిగింది. సో ఎక్కడ కూడా కాళేశ్వరం నీళ్లు ఎక్కడనో పోయినట్టు లేదు. ఇంకా మీరు చూస్తున్నారు మల్లన్న సాగర్, అక్కడ అన్ని ప్రపంచంలో బ్యారేజెస్ అన్ని కూడా 10 నుంచి 12 టీఎంసీ కెపాసిటీతోనే కడతారు. కానీ 50 టీఎంసీ బ్యారేజ్ కట్టారు. ఈ రోజు కూడా కేవలం 12 టీఎంసీ నీళ్ళే ఇప్పటివరకు నింపింది. అంటే వీళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని ఒక దందా చేస్తున్నారు. కమిషన్ల కోసము పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టి కమిషన్లు దోచుకోవడానికి ఈ ఖర్చులన్నీ కూడా పెట్టి తెలంగాణ ప్రజల పైన భారం వేయడం జరిగింది. తాడిచెర్లలో అందరు తెలిసిన విషయమే, అది సింగరేణి సంస్థకు రావాలి. అప్పుడు కూడా వాళ్ళు తాడిచెర్ల ప్రాజెక్ట్ ని టెండర్ పెట్టినప్పుడు, మేమందరం ఎంపీస్ గా ఉన్నప్పుడు అందరు కూడా కలిసి దాని వ్యతిరేకంగా అప్పుడు రోసయ్య గారితో మాట్లాడి దీన్ని ఆపాలి, ఇది ఇవ్వద్దు ఏఎంఆర్కి అని చెప్పి అప్పుడు మేము ఆపడం జరిగింది. తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత సింగరేణి సంస్థతోని కేసీఆర్ ప్రెజర్ వలన సింగరేణి సంస్థ మాకు ఈ మైన్స్ సరిగా లేవు, దీంట్లో స్ట్రిప్పింగ్ ఎక్కువ ఉన్నదని చెప్పి మాకు అవసరం లేదని చెప్పి లెటర్ తీసుకోవడం జరిగింది. లెటర్ తీసుకొని దీన్ని జెన్కోకి ఇచ్చి మళ్ళీ జెన్కో ద్వారా మళ్ళీ ఏఎంఆర్కి ఇచ్చిండ్రు. అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే సింగరేణికి రావాలో, సింగరేణికి వచ్చింది వన్ ఆఫ్ ద బెస్ట్ మైన్స్. వారు ఏదైతే నిర్ణయం తీసుకొని స్ట్రిప్పింగ్ ఎక్కువ ఉన్నదని చెప్పి ఏదైతే లెటర్ తీసుకున్నారో, ఇప్పుడు స్ట్రిప్పింగ్ తక్కువ ఉంది అక్కడ. అంటే తప్పుడు నిర్ణయాలే కదా, టిఆర్ఎస్ఏ కదా, ముఖ్యమంత్రి దాన్ని బాధ్యత వహించాలి. వాళ్ళు దాన్ని కేవలం ఏఎంఆర్కి కమిషన్లు తీసుకొని ఇది జెన్కో ద్వారా ఏఎంఆర్కి ఇప్పించడం జరిగింది. ప్రభుత్వం ఎంక్వైరీ చేయబోతుందా? అది ఆల్రెడీ ఇచ్చేసుకున్నారు కదా వాళ్ళు.
గతంలో జరిగింది కదా సార్, తప్పుడు జరిగింది అంటున్నారు కాబట్టి మాట్లాడతాం మేము, ముఖ్యమంత్రికి చెప్తాను నేను రేపు. డెఫినెట్లీ ఎంక్వైరీ చేయాలి దీంట్లో ఇష్యూ అని. ఎవరు ఏమని దేంట్లో ఎవరిచ్చిండ్రు? జన్కో ఆయన ఇచ్చి మీరు ఆయన మస్తారు. ఆయన బిఎంఎఫ్సి నిధులు ఇక్కడి నుంచి తీసుకుపోయిండు సిద్దిపేటకి, దాని గురించి ఏం మాట్లాడతలేడు. అది విషయం కదా. అసలు టిఆర్ఎస్ నాయకులు ఆ టైంలో బాల్క సుమన్ అయినా కానీ ఎవరైనా కానీ ఈ మంచిర్యాల నుంచి ఏదైతే డిఎంఎఫ్టి నిధులు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కి పోయినాయో ఎందుకు ఆపలే? ఈ ప్రాంతంలో ఎందుకు అభివృద్ధి కాలేదు? మన నిధులు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత డిఎంఎఫ్టి నిధులు ఏదైతే మన డిస్ట్రిక్ట్ కి రావాలో, మన కాన్స్టిట్యున్సీకి రావాలో సరిగా ఉపయోగించుకుంటున్నామని చెప్పి అన్ని చోట్ల కూడా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ వేయించడం జరిగింది. లేకుంటే సిద్దిపేట హాస్పిటల్ కి తీసుకుపోయింది హరీష్ రావు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టైం అవుతుంది, దీనికి అన్ని అప్రూవల్స్ వచ్చే వరకు టైం అవుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉన్నది. ఎందుకంటే పోయినసారి కూడా అన్యాయం అయింది ఈ ప్రాంత ప్రజలకు. మన తెలంగాణ గోదావరి నీళ్లు, ప్రాణాయిత నీళ్లు ఏదైతే మనకు ఉపయోగించుకోవచ్చో ఇవన్నీ కూడా వృధా అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టినుంటే అప్పుడే మనకు ఈ ప్రాబ్లం ఉండకపోతుండే. చెన్నూరు ఏరియాలో బ్యాక్ వాటర్ ప్రాబ్లం ఉండకపోతుండే. ఈ కాళేశ్వరం బ్యారేజ్ కూలిపోయేది, 100 మీటర్లు లిఫ్టింగ్ ఉండపోయేది. వాళ్ళు ఆ రోజులలో కేవలము కాంట్రాక్టర్ల అడ్వైజ్ వలన దీంట్లో ఉన్నాయి కమిషన్లు దోచుకోవచ్చు అని చెప్పి తుమ్మిడిగట్ల నుంచి కాళేశ్వరంకి షిఫ్ట్ చేయడం జరిగింది. 10 సంవత్సరాలు మినిమం వేజెస్ ఈ రాష్ట్రంలో చేంజ్ చేయలేదు టిఆర్ఎస్ టైంలో. నేను లేబర్ మినిస్టర్గా అయిన తర్వాత ఇండస్ట్రీతో మాట్లాడి, ఎంప్లాయర్ అసోసియేషన్స్ తో మాట్లాడి, అందరితో మాట్లాడి ఒక సమన్వయంగా మనం మొన్న మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు సింగరేణి సంస్థలో కూడా నేను మొన్న సిఎండి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది, ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే వేజెస్ మనం మినిమం వేజెస్ రివైజ్ చేస్తామో సింగరేణి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి కూడా వేతనాలు పెంచేది అవసరం ఉన్నది. ఎంత ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా ఎంప్లాయీస్ ని చూసుకునే, కార్మికులకు చూసుకునే బాధ్యత మన పైన ఉంది. డెఫినెట్లీ వేతనాలు పెంచే అవసరం ఉందని చెప్పి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏదైతే మినిమం వేజెస్ కి అందరితో మాట్లాడి ఒప్పించడం జరిగిందో అట్లానే నేను సింగరేణి సంస్థలో కూడా ఒప్పించి డెఫినెట్లీ వేతనాలు పెంచే ప్రయత్నం చేసి చేపిస్తాను. వర్షాల మీద నేను ఆల్రెడీ మా చెన్నూరు నియోజకవర్గంలో అందరు అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వడం. వర్షాలు పడుతున్నాయి, ఎవరైతే ఇల్లు కూలిపోయినాయో వాళ్ళందరికీ ఇంద్రమ్మ ఇళ్ళు ఇచ్చేది అవసరం ఉన్నది. స్పాట్ పైన శాంక్షన్ చేయాలి, వాళ్ళకి ఇంద్రమ్మ ఇళ్ళు కట్టించాలి. చట్టం ప్రకారంగా వారికి ఏదైతే నష్టపరిహారం రావాలో అది కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళ కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అన్ని చోట్ల కూడా మొత్తం చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడైతే భారీ వర్షాలు ఉన్నాయో అక్కడ ఏమైనా ప్రజలకు నష్టమైతే వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడము, వాళ్ళకు రేషన్ ఇప్పించడము, ఇవన్నీ కూడా చర్యలు తీసుకోమని చెప్పి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.